అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పొగమంచు ప్రయాణికులు వణికిస్తోంది. హైవేలపై ప్రయాణించే వాహనదారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాస్త చలి తగ్గినా పొగమంచు మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి రోడ్డు మీదకు వెళ్లాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. హైవేపై విజిబిలిటీ 10 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడుగు దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో డ్రైవర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రతికూల వాతావరణం కారణంగా గత కొన్ని రోజులుగా హైవేలపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా వెళ్లే వాహనాలు పొగమంచు కారణంగా ముందున్న వాహనాలను గుర్తించలేక ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. రవాణా శాఖ అధికారులు ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫాగ్ లైట్లు వాడాలని, పరిమిత వేగంతో ప్రయాణించాలని, అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. దట్టమైన మంచు కురిసే సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేయడమే సురక్షితమని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ పొగమంచు తీవ్రతకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పాపన్న, మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఆ పొగమంచు అయితే అధికంగా ఉందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇటు అధికారులు ఏం చెప్తున్నారు, ఇటు ప్రజలకి ఎటువంటి జాగ్రత్తలు జారీ చేస్తున్నారు? ప్రసన్న, హైదరాబాద్ శివారు ప్రాంతం అంతా కూడా పొగమంచు గుప్పిట్లో బందీగా అయినట్టు కూడా మనకు కనిపిస్తుంది. గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ పొగమంచుకు సంబంధించి అయితే ప్రభావం చాలా కూడా పెరిగింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఈ పొగమంచు ప్రభావం హైదరాబాద్ నగర వ్యాప్తంగా, అదేవిధంగా శివారు ప్రాంతంలో ఓఆర్ఆర్ దగ్గరనైతే తీవ్రంగా ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్కు సంబంధించిన ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓఆర్ఆర్ పైన ఉన్న వాహనాలను కూడా చూసుకోవచ్చు. ఈ పొగమంచు ప్రభావం కారణంగా నెమ్మదిగా వస్తున్నాయి. వాహనాలు అన్నీ కూడా హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్ వాడుకుంటూనే ఈ రహదారి మీద కూడా ప్రయాణం చేస్తున్నది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ పొగమంచు కారణంగా ఈ రహదారుల పైన యాక్సిడెంట్లు కూడా పెరిగిపోయినాయి. ఆ యాక్సిడెంట్లతో పాటు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువవుతున్న నేపథ్యంలో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ప్రసన్న. దాంతోపాటు ఈ పొగమంచుకు గల కారణాలను చూసినట్టయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తుంది ఏంటంటే, మనకు డిసెంబర్ చివరి వారం వరకు కూడా అటు ఉత్తర భారతదేశం నుంచి ఈ కోల్డ్ వేవ్ అనేది తెలంగాణకు ఎంట్రీ అయింది. అప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉండే, కానీ జనవరి 1, 2, 3 ఈ తారీఖులు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ అటు ఉత్తర భారతదేశం నుంచి ఏదైతే కోల్డ్ వేవ్ వస్తుందో అది పూర్తిగా తక్కువైపోయింది. దాంతోపాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తూర్పు నుంచి, అదేవిధంగా ఇటు ఆగ్నేయం నుంచి వస్తున్న గాలుల ప్రభావంగా ఈ పొగమంచు తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగిపోయింది. దాంతోపాటు తేమ శాతం, అంటే వాతావరణంలో తేమ శాతం పెరగడం, మబ్బులు పట్టడం కూడా ఈ పొగమంచుకు కారణం అంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తీవ్ర పొల్యూషన్ పెరగడంతో అయితే ఈ పొగమంచు ప్రభావం పెరుగుతుంది. అంటే ఏదైతే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పొగమంచు ఉంటుంది, కానీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ఈ పొల్యూషన్ అయితే దీనికి అగ్నికి ఊతం ఇచ్చినట్టుగా ఈ పొగమంచు పెరగడానికి కారణం అన్నట్టు చెప్తున్నారు. అయితే ఈ పొగమంచుకు సంబంధించి అటు వాతావరణ శాఖ, అటు రవాణా శాఖ కూడా ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేశారు ప్రసన్న. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మనం ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద, హైదరాబాద్ టు బెంగళూరు హైవే, హైదరాబాద్ టు నాందేడ్ హైవే మీద రకరకాల యాక్సిడెంట్లను చూసాం. కాబట్టి ఈ యాక్సిడెంట్ల తీవ్రత తగ్గించాలంటే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అవసరమైతే తప్ప రోడ్ల పైనకు రాకూడదంటూ కూడా అటు రవాణా శాఖ ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేశారు. దాంతోపాటు ప్రజలకు కూడా చెప్తుంది ఏంటంటే, ఈ ఉదయం 6 నుంచి 9 గంటల సమయంలో ఈ పొగమంచు దట్టంగా ఉంటుంది కాబట్టి అవసరమైతేనే రోడ్లపైకి రావాలి, లేదంటే ఉదయం 9 తర్వాత సాయంత్రం 5 లోపు మీ పనులన్నీ ముగించుకోవాలన్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఈ సోమవారం నుండి వచ్చే వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కాస్త చలి తీవ్రత పెరుగుతుందంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు ప్రసన్న. ఎందుకంటే ఈ గత 2-3 రోజులుగా చలి తీవ్రత తగ్గింది. అయితే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కానీ డిసెంబర్ చివరి
వారంలో ఉన్నట్టు మరి సింగిల్ డిజిట్కి పరిమితం కాకుండా అది 11, 12 కనిష్ట డిగ్రీలు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఇటు వాహనదారులు ముఖ్యంగా వాహనాలు వచ్చేటప్పుడు మాత్రం ఉదయం 6 తర్వాత వచ్చే వాళ్ళు స్పెషల్గా హెడ్ లైట్లు మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఫాగ్ లైట్లు కూడా మెయింటైన్ చేయాలి. ఏదైతే పొగమంచు దట్టంగా ఉంటుందో అప్పుడు సైడ్కు ఎక్కడైతే రోడ్డు సైడ్కు ఉన్న ప్లేస్లో ఆపేసి వాళ్ళు పార్కింగ్ లైట్లు వేసుకోవాలి. దగ్గరున్న పోలీసులకు కూడా సమాచారం అందించాలంటూ కూడా వాళ్ళు రవాణా శాఖ వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ శాఖ వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. అటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఈ పొగమంచు నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. వాహనాలకు ఉదయం 8-9 గంటల వరకు కూడా ఈ పొగమంచు కారణంగా సుమారు 10 మీటర్ల లోపే విజిబిలిటీ ఉంది. కాబట్టి వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపినట్టయితే యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విజిబిలిటీ కారణంగా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపద్దంటూ కూడా ఇటు పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటితో పాటు ఈ పొగమంచు కారణంగా అటు ప్రజల ఆరోగ్యం మీద కూడా ప్రభావం ఉంటుందంటూ కూడా ఆరోగ్య శాఖ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. అటు చిన్నపిల్లలు, అటు 55-60 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా రానున్న ఒక వారం రోజుల పాటు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు తీసుకునే ఆహారాన్ని కూడా గరంగా తీసుకోవాలి. ఇటు ఉదయం వేళలో, రాత్రి వేళలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు ఆరోగ్య శాఖ ప్రత్యేకమైన హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న.